హలో అండి. ఎలా ఉన్నారందరూ? బావున్నారా? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైనటువంటి చెట్టు గురించి మాట్లాడుకుందామండి. అద్భుతమైనటువంటి సంజీవిని లాంటి చెట్టండి ములగ చెట్టండి. ఈ ములగ చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అలాగే వైద్య నిపుణులు చెప్పారండి, ఆయుర్వేద వైద్య నిపుణులు. అయితే ఇప్పుడిప్పుడే ఈ మొక్క గురించి పరిశోధనలు చేసి కనుక్కొని దీనిని మిరాకిల్ ట్రీగా పిలుస్తూ ఉన్నారు మన భారతదేశంలో. అందున మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా దీన్ని తింటూనే ఉంటాము. కూరలు రకరకాల రెసిపీస్ చేసుకొని దీని ఆకులు, పూలు, కాయలు అన్నీ కూడా వాడుకొని 40 రకాల వ్యాధులని నయం చేయొచ్చని మనకి ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే మన పూర్వీకులు, అలాగే మన ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇదే విషయాలు చెప్పేవారు. కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని ప్రయోజనాలు వారు చెప్పేవారు. మా ఇంట్లో అయితే మునగాకు తింటే కంటికి మంచిదని, ఎముకలకి బలాన్ని ఇస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. అలానే బాలింతలకి పెడితే మంచిదని, పాలు బాగా వస్తాయని రకరకాల రెసిపీలు చేసి పెట్టేవారు. ఈ మునగాకు పువ్వులతో పాలు పోసి వండి బాలింతలకి పెట్టేవారు. మునగాకులో విటమిన్ ఏ క్యారెట్లో కన్నా 10 రెట్లు అధికంగా లభిస్తుంది అని అంటారు. అలాగే మనకి రోగ నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ సిట్రస్ ఫ్రూట్లో కంటే కూడా దీనిలో 7 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కాల్షియము పాలు పెరుగులో కన్నా 17 రెట్లు ఈ మునగాకులో అధికంగా ఉంటుంది. శాకాహారులకి ప్రోటీన్లు పాలు పెరుగు ద్వారా లభిస్తాయి. అయితే ఈ పాలు పెరుగు ద్వారా ప్రోటీన్లు లభించడం కంటే కూడా 9 రెట్లు అధికంగా ఈ మునగాకులో లభిస్తాయి. పొటాషియం అరటిపండులో కంటే కూడా 17 రెట్లు ఎక్కువగా ఈ మునగాకులో మనకి లభిస్తుంది. అలాగే రక్తహీనతకు ఉపయోగపడే ఇనుము కావాలి అంటే పాలకూర తినాలంటారు. కానీ ఈ పాలకూరలో కంటే 25 రెట్లు అధికంగా ఈ మునగాకులో మనకి ఐరన్ లభిస్తుంది. జింకు, B1, B12, B3 ఎక్కువగా మనకి ఇందులో లభిస్తాయి. తొందరగా ముసలితనం రాకుండా ఉపయోగపడేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు కూడా మనము ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అందుకని కనీసము వారంలో 2 రోజులు కానీ 4 రోజులు కానీ తినడానికి ప్రయత్నించండి. ఇంతేకాకుండా మునగాకు తినడం వలన మతిపరుపు త్వరగా రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినట్లయితే త్వరగా పెరగకుండా ఉంటుంది. షుగర్ కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే మనకి బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. కనుక ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ మునగాకుని మనము ప్రతిరోజు కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలంటే చాలా మంచిది. అలాగే ఈ మునగాకు గురించి, మునగాకు చేసే మంచి గురించి అన్నీ కూడా మీలో చాలామందికి తెలుసు. అయితే తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే తెలిసిన వారు, తెలియని వారు కూడా ఈ మునగాకు యొక్క బెనిఫిట్స్ను పొంది మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దీనిని ఉపయోగించి నేను ఒక మంచి 2 రెసిపీలు అయితే ఇక్కడ చెప్తున్నానండి. మునగాకు పొడి, అలాగే రైస్. ఈ పొడిని ఉపయోగించి రైస్. దీనికి ఈ గిన్నెడు మునగాకు తీసుకున్నాను. అలాగే నువ్వులు తీసుకున్నానండి 1/2 కప్పు. అలాగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక 10 ఎండుమిరపకాయలు. మీ రుచికి సరిపడా మీరు తీసుకోండి. అలాగే కాశ్మీరీ మిరపకాయలు సగము, మామూలు మిరపకాయలు సగం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే గుళ్ళ మినపప్పు తీసుకున్నాను. అలాగే ధనియాలు తీసుకున్నాను 1/2 కప్పు. అలాగే జీలకర్ర, అలాగే పచ్చి శనగపప్పు కూడా తీసుకున్నానండి. ఒక 2 చెంచాల ఆవాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రైగా ఫ్రై చేయాలి. అయితే మునగాకు మాత్రం ఫ్రై చేయనక్కర్లేదు. ఈ మునగాకుని పూర్తిగా శుభ్రంగా కడిగి నేను బట్ట మీద ఆరబెట్టానండి. తడంత ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా మనం ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టాను. అందుకని మనకంత పచ్చగా ఉంది. అది ఎండలో ఆరబెడితే మనకి నలుపు రంగులోకి మారిపోతుంది, బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తుంది. అందుకని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుని
దానిలో ఉన్న ఈనెలు, కాడలు అన్నీ తీసేసి చక్కగా ఆకునైతే నేను ఇలా డ్రైగా చేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని వేరుశనగ గుళ్ళు వేయిస్తున్నాను. నేను ఈ మునగాకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేస్తున్నాను. చక్కటి ఫైన్ పౌడర్ తయారైపోయిందండి. చూడండి గ్రీన్గా ఎంత పచ్చగా ఉందో, ఆకుపచ్చగా. ఈ విధంగా నేను పచ్చిదే వేస్తానండి. పొడిలో పప్పులు అవన్నీ వేపుతాను కానీ, ఎందుకంటే దీనిలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనకి మనము ఆవిరైపోయాయి. ఇంకా మిగిలిన సగం ఉంది. మళ్ళీ వేయిస్తే ఇంకా కొంచెం దానిలోని ఔషధ గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకని నేను పచ్చిదే వేసుకుంటున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేస్తున్నాను. అయితే మనము ఈ విధంగా పొడి రూపంలో మనము రోజు కూడా మొదట తినే ముద్దలో కలుపుకొని కొద్దిగా నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదా మామూలు నెయ్యి కానీ వేసి కలుపుకొని తింటే చాలా మంచిదండి. ఒక ఔషధంలాగా తినాలి. లేదు అనంటే ఈ పొడిని కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. పరగడుపుని తాగితే ఇంకా మంచిది. అలా తాగలేని వారు భోజనానికి ముందు మనము ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూను ఈ పొడిని కలిపేసుకుని రోజు మందులాగా తాగితే గనక మనకున్న రోగాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఏమన్నా కూడా మన పెద్ద వయసులో వచ్చేవన్నీ కూడా మోకాళ్ళ అరుగుదల అవన్నీ కూడా మనకి త్వరగా రాకుండా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి మనం తింటూ ఏమీ లేని వాళ్ళు కూడా తినవచ్చు, ఉన్నవాళ్ళు కూడా తగ్గించుకోవడానికి తినవచ్చు. ఈ కాలంలో ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయండి. కనుక అవన్నీ తగ్గించుకోవడానికి మనము ఈ విధంగా మనం పూర్వీకులు చెప్పిన వంటను తింటే చాలా మంచిదండి. మన అమ్మమ్మలు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలను పాటిస్తూ ఈ విధంగా ఇంటి వంట తింటే మనకున్న రోగాలన్నీ కూడా తగ్గిపోతాయండి. మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోయి కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఈ పొడి కొట్టేసుకున్నానండి, వేయించి పప్పులు పొళ్ళు అన్నీ మీకు చూపించినవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పొడి చేసుకున్నాను. దానిలో లాస్ట్కి మళ్ళీ ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. అంతే అండి. ఈ పొడికి మనము ఇది కలిపేసుకోవాలి. చూడండి ఎంత పచ్చగా ఉందో. మనం వేయించామంటే దీనిలో బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి లభించవు. అందుకని నేను ఈ విధంగా పచ్చితే కలిపేస్తున్నాను. చాలా బాగుందండి. నేను వాడి చూశాకే మీకు చెప్తున్నాను. అంతే అండి. మునగాకు పొడి అలాగే పప్పుల పొడి రెండు కూడా బాగా కలిపేసుకున్నాం కదా. దీనిలోకి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. మీరు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఈ పొడిని మనము ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దలో కలుపుకుని తింటే చాలా మంచిది. లేదు అని అంటే పచ్చి పొడి ఉంది కదండి, ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకుని తాగితే కూడా మనకున్న కొన్ని సమస్యలు అయితే తీరుతాయండి. ఇక దీన్ని ఉపయోగించి మనము రైస్ ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. మనం నీళ్ళలో ఎండబెట్టుకోవాలి ఆకుని. ఇక ఈ పప్పు పొళ్ళు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఈ వాసన అంతా కలిపి మనకి పచ్చి పొడి వేసిన ఇదే ఉండదండి. చక్కగా వేయించినట్టుగానే అనిపిస్తుంది మనకి. చెప్తే కానీ తెలీదు మనం ఈ విధంగా పచ్చి పొడి వేసుకున్నట్టుగా. రైస్ చేయడానికి బాండి పెట్టుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేయిస్తున్నాను. తర్వాత పోపు దినుసులండి. శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు, ఆవాలు వేసి బాగా వేపుతున్నాను. బాగా వేగాలండి, దూరగా వేగాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు చీలికలుగా చేసి వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఈ మునగాకు పొడిలో ఎండుమిరపకాయలు వేసుకున్నాం, అందుకని కారాన్ని చూసి వేసుకోవాలి ఇక్కడ మనము. తర్వాత ఈ వేపుకున్న దానికి రైస్ కలిపేసుకోవాలండి. మన దగ్గర అప్పుడే వండిన అన్నం ఉంటే కలిపేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా అన్నం వండుకొని తయారు చేసుకోవచ్చు. లేదు అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని ఈ విధంగా తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీనికి కావలసినంత ఈ మునగాకు పొడి అయితే కలిపేసుకోవాలండి. అంతే అండి, రైస్ రెడీ. ఇందులో మీకు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికము,
క్యాబేజ్ ఇవన్నీ కూడా వేపుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్ పలావ్ లాగా అది కూడా తినొచ్చు. ఇక కూరలు ఏమీ చేయనక్కర్లేదు. కొద్దిగా ఆమ్చూరు పొడి వేస్తున్నానండి పులుపు కోసం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ పొడిలో మనం కొద్దిగా ఉప్పు వేసాం గనక ఇక్కడ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా మనము సర్వ్ చేసుకోవాలండి. పెరుగుతోటి, ఈ పచ్చి కూరగాయలతోటి, సలాడ్ తోటి, అలాగే ఈ రైస్ ఇలా తినేస్తే ఫుల్ మీల్స్ అయిపోతుందండి. మళ్ళీ కూరలు అయితే చేయనక్కర్లేదు. అలాగే ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు, వెయిట్ తగ్గాలనుకున్న వారు ఈ విధంగా తింటే వారికి ఒక్కరోజు ఫుల్ మీల్స్ అయిపోయినట్టేనండి. పచ్చిపొడి కూడా అక్కడ పెట్టానండి. పచ్చిపొడిని మీరు ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకుని తాగేయచ్చు. ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు ఆ పొడిని కూడా మీరు అన్నాన్ని తినే ముందు, భోజనానికి ముందు నీళ్ళల్లో కలుపుకుని తాగేయచ్చు. ఈ విధంగా ఈ క్యారెట్, కీరా, దోస, ఉల్లిపాయ ముక్కలతోటి నంచుకుని ఈ రైస్ని అయితే పెరుగుతోటి తినేస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. మనకి డాక్టర్సు పచ్చి కూరగాయలు తినమని, అలాగే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తినమని ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కదా. మన ఆరోగ్య సమస్యలకి పరిష్కారంగా మనము ఈ విధంగా తింటే మనకున్న కొన్ని సమస్యలు అయితే కొద్దిగా తగ్గుతాయండి. ఈ పొడిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నీళ్ళల్లో కలుపుకుని ఒక ఔషధంలా తాగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ అయితే చేయండి తప్పకుండా. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అప్పుడే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.